హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో మీకోసం చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి రావడం జరిగింది. అండ్ ఈరోజు మన ముందున్న ఈ హెచ్సివి లేదా టిప్పర్ టాటా సిగ్నా 2830.k టిప్పర్ యొక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నాం. అండ్ ఈ వెహికల్ వచ్చేసి శ్రీ బాలాజీ బిల్డింగ్ మెటీరియల్ సప్లై యొక్క ఓనర్ది మిస్టర్ ఈ బాబు రెడ్డి గారిది. వీళ్ళ దగ్గర టిప్పర్, ట్రాక్టర్స్ అండ్ జేసీబీస్ ఉంటాయి. సో ఈ సిగ్నా 2830.k టిప్పర్ యొక్క ఫీడ్బ్యాక్ ఆయన మాటల్లోనే విందాం. టిప్పింగ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కింద ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను. సో ఈ కాంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. హాయ్ బాబురెడ్డి గారు, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. మా తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం అండి. నమస్తే. సో మీ యొక్క టాటా మోటార్స్ సిగ్నా 2830 టిప్పర్ యొక్క ట్రక్ గురించి తెలుసుకునే ముందర మీ గురించి ఒక చిన్న మాటలో ఏమైనా చెప్తారా? ఫస్ట్ మేము ఈ మెటీరియల్ సప్లై చేసేవాళ్ళము. మెటలు, శాండు, గ్రావెలు ఈ ఫస్ట్ ట్రాక్టర్తో తోలేవాళ్ళము. మళ్ళా రాను రాను తిరుపతిలో డెవలప్మెంట్ అయిన తర్వాత టిప్పర్లు అవసరం వచ్చినాయి. దాన్ని బట్టి నేను ఫస్ట్ టాటా ఎస్ బండి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా దానికి అవసరాన్ని బట్టి నేను బండ్లు అలా ఒకటి పెంచుకుంటూ 10 టిప్పర్లు కొన్నాను. ఫస్ట్ ఎస్ బండి నుంచి దాదాపు ప్రైమా, టోల్ టైర్ ప్రైమా బండి వరకు. సో అక్కడ ట్రాక్టర్స్ ఉన్నాయి కదా సార్, అవి మీవేనా సార్? అవి మావే. ఓకే, నైస్ సార్. అయితే సో ఈ బిజినెస్లోకి ఎలా వచ్చారు సార్ మీరు? ఫస్ట్ ఈ ట్రాక్టర్లు ఫస్ట్ ఇంట్రెస్ట్. ఓకే. ట్రాక్టరు ఇంకా వాటి తర్వాత ఇంకా అవసరాన్ని బట్టి నేను టాటా వాళ్ళు మనకి ఫస్ట్ ఎస్ బండి ఇచ్చారు. మళ్ళీ అట్లే కంటిన్యూగా 10 బండ్లు, 1 నుంచి 10 బండ్లు డెవలప్ చేసాం. ఓకే. అట్లే టాటా ఇటాచి ఉంది, జేసీబీలు 2 ఉన్నాయి. నైస్ సార్, నైస్. అయితే ఇప్పుడు మీ యొక్క ట్రక్ గురించి మాట్లాడదాం సార్. సో మీ ట్రక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది సార్? మీకు ఎలా ఉంది ఈ సిగ్నా 2830? బాగుంది, పికప్ బాగుంటుంది. బాగా ఎంత గుంతల మెట్లైనా ఏం లెక్క చేయదు, బాగుంటుంది, పికప్ బాగుంటుంది బండి. అయితే మార్కెట్లో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఎందుకు ఈ టాటా మోటార్స్ ఒక ఈ టిప్పర్ తీసుకున్నారు సిగ్నా? నేను ఫస్ట్ టాటా ఎస్ బండి కొనిన తర్వాత నాకు అన్నీ అదే లైక్ చేశాను అనమాట. వరుసగా 10 బండ్లు నాకు లైలాండ్ వాళ్ళు ఆఫర్ చేశారు, బెంజ్ వాళ్ళు వచ్చారు, ఎవరిని నేను లైక్ చేయలేదు. నేను టాటానే లైక్ చేశాను. నాకు టాటా వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు బాగా. ఓకే, సో మీరు ఒక జెన్యూన్ టాటా కస్టమర్ అనమాట. నైస్ టు హియర్ దట్ సార్. సో అయితే ఇప్పుడు ఈ ట్రక్ గురించి మిగతా విషయాలు అడుగుతాను. సో మైలేజ్ అది ఎలా వస్తుంది సార్? దీని యొక్క మెయింటెనెన్స్ కానీ మైలేజ్ అది? మైలేజ్ బాగుంది. ఏమైనా ఫిగర్ చెప్పగలరా? మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్. ఓకే. మైలేజ్ వచ్చేసి సార్, అంటే చాలామంది అడుగుతూ ఉంటారు మైలేజ్ అది 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. 3 ఓకే. అది మనకి దీంట్లో మల్టీ మోడ్ ఎఫ్ఈ స్విచ్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెంట్ మోడ్స్ అంటే టెరైన్ బట్టి వెళ్తూ ఉంటుంది. సో ఇది తిరుపతి అదంతా ఘాటీ సెక్షన్ అది ఉంటుంది. సో మీరు ఆబ్వియస్గా ఇక్కడ చూస్తే అంతా చిప్స్ అవి ఉన్నాయి. సో మీరు ఆబ్వియస్గా చేస్తారు కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తుంది మీ యొక్క డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా చెప్పగలరా? అది ఘాట్ రోడ్లో అప్ అండ్ డౌన్ లోడ్స్లో వచ్చి మనం హెవీ బట్టన్ వేసుకుంటాము. మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత తార్ రోడ్లో కానీ మెయిన్ రోడ్లో వచ్చిన తర్వాత దాన్ని గ్రీన్ బట్టన్లోకి చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. దానివల్ల ఏంటంటే మనకి యాక్చువల్లీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, అదే మైలేజ్ అన్న కేఎంపీఎల్ వస్తుంది బాగా. ఓకే, నైస్ సార్. సో ఈ ట్రక్ మీ బిజినెస్కి బాగా ఉపయోగపడుతుందా? అంటే మెయిన్ ఇదే వాడుతున్నారా లేకపోతే ఏంటి మిగతా ట్రక్స్? మేము మెటలు, శాండు, గ్రావెలు 3 సప్లై, అంటే బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ అన్నీ సప్లై చేస్తాం. ఓకే, రా మెటీరియల్ మొత్తం శాండు, మెటలు, గ్రావెలు అవన్నీ. సో ఇది రోజు వెళ్తుందా సార్ ఏంటి? అంటే ఓడోమీటర్లో నేను చూసాను అనమాట, 30,000 కిలోమీటర్స్ అని ఉంది. సో చాలా ఎక్కువ తిరుగుంటుంది. ఏంటంటారు? డైలీ ఉంటుంది వర్క్. ఒక ఆదివారం తప్పితే మిగతా అన్ని రోజులు తిప్పుతాం బండ్లు. ఓకే. లోకల్ అయితే 5-6 ట్రిప్పులు తిరుగుతాయి. ఇంకా ఇట్లా నెల్లూరు పోతుంది శాండ్కి, రాజంపేట దగ్గర నందలూరు, కడప జిల్లా నందలూరు శాండ్కి వెళ్తుంది. రోజు అక్కడ నుంచి 2 ట్రిప్పులు తిరుగుతాయి. నందలూరు, నాయుడుపేట నుంచి 2 ట్రిప్పులు తిరుగుతాయి. లోకల్ అయితే 5-6 ట్రిప్పులు తిరుగుతాయి. సో డైలీ ఉంటుంది, బండి నిలబెట్టేది ఏముండదు. ఒక ఆదివారం రెస్ట్ తీసుకుంటారు డ్రైవర్లు. ఓకే. సో నెలలో మొత్తం 26 రోజులు మొత్తం వర్క్లోనే ఉంటుంది అన్న? ఉంటుంది. నైస్ సార్. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సార్, మీ డ్రైవర్స్కి అది ఎలా ఉపయోగపడుతుంది? డ్రైవర్లు అన్నీ బాగా వాడుతుంటారు. డ్రైవర్లు కూడా అంతా సర్వీస్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు. సో దీంట్లో మనకి ఫ్లీట్ ఎడ్జ్ అప్లికేషన్ ఉంటుంది సార్, అది మనకి ఫోన్లో యూస్ చేసి వాడచ్చు. ఫోన్లో వస్తుంది. సో వెహికల్ స్టేటస్ అది చూసుకోవచ్చు. సో అది మీరు వాడుతున్నారా?
వాడుతున్నాం. ఇంజిన్ పర్ఫార్మెన్సు, మన డీజిల్ ఏమైనా థెఫ్ట్ జరిగిందా లేదా తెలుసుకోవచ్చు. ఓకే ఆ తర్వాత రూట్ మ్యాప్ ఉంది, గేర్ బాక్సు అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే సార్, నైస్. ఇంకా ఈ ట్రక్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ టాటా మోటార్స్ ఏమైనా చేయొచ్చు అన్నది ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది టాటాతో. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, ఈ టాటా సిగ్నా 2830 టిప్పర్ యొక్క ఓనర్స్ ఫీడ్బ్యాక్. సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.